आप सब्र और तहम्मुल के साथ बैठे इंशाअल्लाह। आपकी ज़बान में नात पढ़ने के लिए, तेलुगु ज़बान में नात पढ़ने के लिए मैं दावत देता हूँ मोहम्मद चांद पाशा साहब को। वो आए नाते नबी सल्लल्लाहु अलैहि वसल्लम सुनाए। అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుతున్నాను. అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షతలకు, తోటి సోదరి సోదరుమణులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ కా లాఖ్ లాఖ్ షుకురే. అల్లాహ్ తాలా మనలను ఇక్కడ యావత్ ప్రపంచాన్ని పుట్టించిన సృష్టికర్తను యాద్ చేసుకోవడానికి అల్లాహ్ తాలా మనందరినీ ఇక్కడ జమ చేసిండు. దానికి ఇప్పుడు వచ్చినందుకు మనం ఇక్కడికి వెళ్ళి దునియా మీద ఉన్నప్పుడు ఏ రకంగానైతే మనం దునియాని కష్టపడటానికి సంపాదిస్తామో, ఇది ఖయామత్ తక్ ఖబర్ల వండే దాని గురించి ఇక్కడికి వెళ్ళి మనం తోపా సర్ది కొంటపోవాలని నియత్ చేసుకొని కూర్చుండి ప్రతి ఒక్క ముచ్చట పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. బ్రహ్మాండంగా తెలుగులో కూడా సార్ వచ్చిండు. మీ ముందు తెలుగులో ప్యూర్ తెలుగులో ఏరియా మొత్తం తెలుగు ఉన్నది. అల్లా దయ వల్ల మనకు ఉప్పు లవణం అన్న కొండ పర్వతం అన్న పర్వతం ఒక్కటి, కుక్క శివం కాదు, మనిషి దేవుడు కాదు. ఈ రకంగా మీ ముందు ఒక నజం తెలుగులో యావత్తు మానవాళి గురించి అవతరించింది. దివ్య ఖురాన్ గురించి. ఖురాన్ और తెలుగులా, ఇంగ్లీష్లా, హిందీలా, అరబ్బీలా కూడా ఉన్నది. అందు గురించి మనం తెలుగు కాబట్టి తెలుగులో మీ ముందు తెలుగు నజం ఖురాన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అల్లా తాలా దీన్ని ఇని అమలు చేసే భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. కురాను నీవే, పురుకాను నీవే, సత్య అసత్యాల గీటురాయి నీవే. రమజాను నెలలో నగనమైన రేయి, రమజాను నెలలో నగనమైన రేయి, దివి నుండి భూమిపైకి దిగి వచ్చినావు. చీకటి బ్రతుకులలో ఎలుగు నింపినావు, గురిలేని మనగడకు దారి చూపినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. కురాను నీవే, పురుకాను నీవే, సత్య అసత్యాల గీటురాయి నీవే. జీవన మార్గాన వ్యాపించిన అన్యాయం, జీవన మార్గాన వ్యాపించిన అన్యాయం, మానవతను చుట్టేసిన మూఢత్వము అజ్ఞానం. ముక్కలైన కుటుంబం, చిక్కుపడిన సమాజం, ఏతువ ఆలోచనలను రూపుమాపినావు. ఈ లోకాన నవక్రాంతి కురియజేసినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. కురాను నీవే, పురుకాను నీవే, సత్య అసత్యాల గీటురాయి నీవే. తెల్లవారు నల్లవారు, శ్రీమంతులు నిరుపేదలు, తెల్లవారు నల్లవారు, శ్రీమంతులు నిరుపేదలు, ప్రాచ్యులు ప్రత్యాక్షులు, పారసీయులు, అరబ్బులు, అమెరికోలు, సైనియులు, మనుషులంతా ఒక్కటని చాటి చెప్పినావు. అందరూ సామానులే అని కలిపి చూపినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. కురాను నీవే, పురుకాను నీవే, సత్య అసత్యాల గీటురాయి నీవే. నీతి లేని లోకాన శాంతి లేని ఆత్మలు,
నీతి లేని లోకాన శాంతి లేని ఆత్మలు, బలహీనుడి మెడలోన బాణ సత్య బంధనాలు, తరతరాలుగా స్త్రీజాతిని పీడించిన శాసనాలు, శృంఖరాలు త్రెంచేసి ముక్తిని కలిగించినావు, వాడబడే ఆశలను విడియజేసినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే, కురాను నీవే, పురుకాను నీవే, సత్య అసత్యాల గీటురాయి నీవే. సోదరి సోదరులారా, చదువు మెదడుకు మేత, అన్న అవయానికి మేత. చదువు మెదడుకు మేత, అన్న అవయానికి మేత. ఈ యొక్క యావత్తు మానవులను పుట్టించిన సృష్టికర్త అల్లా దయ వల్ల ఖురాన్లో ప్రతి ఒక్క భాషలో వచ్చినప్పుడు మనం ఖురాన్ అంటే అల్లా ఒక బాట, మరి హదీస్ అంటే మహాప్రవక్త మాట. ఈ రెండింటిని మనం దునియా మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తెలుగు చదివి ఉన్నాం కాబట్టి తెలుగులో కూడా ఖురాన్ మనం రోజుకొక 5 నిమిషాలు 24 గంటలు మనం పొట్ట గురించి పనిచేస్తున్నాం. మరి ఈ దునియా మీద ఉన్నన్ని రోజులు మనం ప్రతిరోజు రోజుకు 5 నిమిషాలు మనం చదవాలని నియత్ చేసుకోవాలి. మనం నియత్ చేసుకున్నట్టు ఏది ఉంటే అల్లా తాలా మనకు తప్పకుండా ఇస్తాడు. ఇన్నమల్ అమాల్ బిన్నియాత్, దార్ నియత్ పర్ రైతా. ఇక్కడ కూకున్న వాళ్ళందరం కూడా మరి ఖవాతీన్ మర్ద్ ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ నియత్ చేసుకోవాలి. ఓ అల్లా, మేము దునియా మీద ఉన్నన్ని రోజులు మేము తప్పకుండా ఒక 5 నిమిషాలు ఖురాన్ తప్పకుండా ఇప్పుతాం. ఖురాన్లో మొదటనే ఉన్నది తెలుగులో అలిఫ్ లామ్ మీమ్, ఇది అల్లా గ్రంథము, జాలికల్ కితాబు లా రైబా, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. అల్లా భీతి గల వారికి ఈ గ్రంథము మార్గదర్శకము. వారు అఘోష విషయాలు విసిరించేవారు, నమాజును స్థాపించేవారు. చదవడం కాదు, స్థాపించడం. నమాజ్ స్థాపించేవారు, మేము ప్రసాదించిన దాను నుండి మా మార్గంలో ఖర్చు చేసేవారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపు నుండి రుజుమార్గంలో ఉన్నారు. మరి సాఫల్యం పొందేవారు వీరేనని కుల్పతంగా ఉన్నది. బాయిలారా, తప్పనిసరిగా ఇక్కడ కూకున్న వాళ్ళందరూ కూడా నియత్ చేసుకొని రేపటి సంధి 5 పూటలు నమాజ్ చదవడం, 5 నిమిషాలు ఖురాన్ ఇప్పడం అని ఇక్కడి నుంచి నియత్ చేసుకోండి. ఇక్కడి నుంచే లేచే ముందే నియత్ చేసుకోండి. ఇది దునియా మీద 60-70 ఏళ్ళ జీవితం. మనకు చెత్తకు ఎన్నో రకాలుగా సుఖపెడుతున్నాం. పండ్లు ఫలాలు తిండి టికానా చికెన్ మటన్ ప్రతిదీ సుఖ పెడుతున్నాం, మట్టిలో పోయే చెత్త. కానీ మన మనసుకు సుఖ పెట్టాలంటే ఖురాన్ చదవాలి, నమాజ్ చదవాలి. నమాజ్ చదివితే మనం దునియా మీద 60-70 ఏళ్ళ జీవితం, మనం దునియా మీద ఉన్నన్ని రోజులు తప్పనిసరిగా ఖురాన్ చదివి నమాజ్ చదివితే మనం ఖబర్లో పెట్టిన తర్వాత మనకు ఖయామత్ అయ్యేదాకా ఖబర్లో పండేది ఉన్నది. మరి అషర మైదాన్ మీద పోయేది ఉన్నది. మరి అల్లా ముందు జవాబు చెప్పేది ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా నిదానంగా అల్లా దయ వల్ల మనం అందరం కూడా కుంతుం ఖైరా ఉమ్మతి, తల్లి గర్భంలో పుట్టినాం కాబట్టి మనం దాని మీద ఈమాన్ తీసుకురావాలి. ఫస్ట్ ఈమాన్ ఔర్ నమాజ్. మనం ఇక్కడ వింటున్నాం, ప్రతి ఒక్కరు మజీద్ పోతున్నాం, నమాజ్ చదువుతున్నాం. ఈ పడవ మీద ఒక్క అడుగు, ఈ పడవ మీద ఒక్క అడుగు. అందుగురించి మనం ఈమాన్ పొక్తా ఉంచి నమాజ్ చదివినట్లయితే ఉంటే అల్లా తాలా మనకు తప్పకుండా ఇస్తాడు. అందుగురించే మనం తాత ముత్తాతలు తెలియలేదు. అప్పుడు తెలుగు ఖురాన్లు లేవు. ఇప్పుడు తెలుగులో ఖురాన్ అరబ్బీ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ బ్రహ్మాండంగా వచ్చింది. అందుగురించి మనం షిర్కు బిదత్ చేయద్దు. అందుగురించే ఒక నజం మళ్ళొక్కడు చదివి మరి నాకు షిర్కు గురించి ఖురాన్ చదివితే మెదడుకు మేత, అన్నం అవయానికి మేత అయిందా. షిర్కు గురించి ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా సాధ్యమంత వరకు ఇన్షాల్లా సిరుకు ఒక 5-6 ఏళ్ళల్లో మొత్తం సిరుకు కంప్లీట్గా బంద్ అవుతుంది ఇన్షాల్లా. మీరు అందరు నియత్ చేసుకోండి, లేచేటప్పుడే నియత్ చేసుకోండి. సిరుకు ఖతం చేయాలి. ఒకరింటికాడ తీయగా మాట్లాడుతూ సముదాయిస్తూ సిరుకు గురించి చెప్తా. లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా, ఒక్కడైన ఆ సృష్టికర్తకే మ్రొక్కండో ఈ జనులారా. జెండా కుండ రాయి రప్ప దైవాలు కాదురా ఓ నరుడా, సర్వసూత్రములు అల్లావేనని తెలుసుకోరా పామరుడా. గిరులు చెరులు నింగి నేలకు సృష్టికర్తయే యజమాని, నిజాలను తెలుసుక మసులర నిండు మనసుతో ఓ భాయి. నీది అనుకున్నది ఏది నీది కాదురా ఓ భాయి. ఆస్తుపాస్తులు ఆలు పిల్లలు ఎవరు రారురా నీ వెంట,
లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా, ఒక్కడైన ఆ సృష్టికర్తకే మ్రొక్కండో ఈ జనులారా. అద్దము ముందు ని ముద్దు మోమిగని మురిసిపోకురా ఓ భాయి, కాటి మట్టిలో కలిసే తనుమిది మరిసిపోకురా ఓ భాయి. ప్రళయ దినమున నిలబడినప్పుడు ఉండరెవ్వరు నీ తోడు, నీవు చేసిన కర్మ ఫలితము మిగిలేదొక్కటే నీ తోడు, మిగిలేదొక్కటే నీ తోడు. వాహురు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. अल्लाह। आज के इस जलसे के सदर आली क़द्र हज़रत मौलाना सैयद अयूब साहब कासमी दामद बरकातुहुम, नाजिम मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत व सदर मजलिसुल उलमा वल हुफ़्फ़ाज़ से गुजारिश करता हूँ कि वो शहर नशीन पर तशरीफ़ लाए। इसी तरीक़े से वरंगल से आए हुए उलमाए कराम मोहतरम मौलाना नौशाद अख्तर साहब कासमी दामद बरकातुहुम से गुजारिश करता हूँ कि वो स्टेज पर तशरीफ़ लाए। हमारे आदिल भाई से भी गुजारिश करता हूँ कि वो भी स्टेज पर तशरीफ़ लाएँ। मौलाना एजाज़ हफीज़ साहब असादी दामद बरकातुहुम से गुजारिश करता हूँ कि वो भी स्टेज पर तशरीफ़ लाए।